ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య కాలంలో క్రైస్తవ సంఘం మీద మన దేశంలో జరుగుతున్న దాడిని గురించి మీ అందరికీ తెలిసిందే. ఇంతకాలము మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరములు కూడా ఏ ప్రభుత్వము చేయనటువంటి పనికి ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ సమయంలో క్రైస్తవ సహోదరులమైన మనందరం కూడా ఏకం కావలసినటువంటి సమయం ఇది. మరి ముఖ్యంగా ఎస్సీలను చర్చికి వెళ్లకుండా చేయటానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రను గురించి మనందరము కూడా ఇప్పుడు ఐక్యతతో మనం కలిసి దీన్ని ఎదుర్కోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి సంఘంలో దాదాపు ఇండియాలో ఉన్న ప్రతి సంఘంలో కూడా దాదాపుగా 90% పైగా ఎస్సీలే ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఎస్సీస్ చర్చికి వెళ్ళినప్పుడు వారు రిజర్వేషన్ బెనిఫిట్స్ని కోల్పోతారు అని వారు భయపెడుతున్నారో అప్పుడు సంఘం ఖాళీ చేయాలనేటువంటిది వారి ముఖ్యమైన ఆలోచన, సీక్రెట్ ఎజెండా. కాబట్టి 90% చర్చ్ని వారు ఖాళీ చేస్తే భారతదేశంలో క్రైస్తవ్యం లేదని చూపించడానికి వారు చేస్తున్న ఒక పెద్ద కుట్ర ఇది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ సమయంలో ఉద్యమించాలి. అనేక చోట్ల మన దేశంలో సంఘాల మీద ప్రతి ఆదివారం ప్రతి వారం కూడా దాడులు జరుగుతున్నాయి. ఒకప్పుడులా లేదు. ఒకప్పుడు ఎక్కడో వేరే రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో వినేవాళ్ళం. ఇప్పుడు మన ఊళ్ళల్లో మన జిల్లాల్లో వ్యాపించిపోయింది. వీధి సువార్త చెప్తున్న వారిని పట్టుకుని కొడుతున్నారు. ఆదివారం ఆరాధన చేసుకున్న వారి మీద దాడులు చేస్తున్నారు. నాకు ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి. మరి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో దేవుని సంఘం మన భారతదేశంలో ఈ సమయంలో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, మొదట ఎస్సీస్ని ఖాళీ చేపిస్తారు, తర్వాత కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని కూడా వాళ్ళు ఖాళీ చేపిస్తారు. ఎవరిని వదిలిపెట్టరు. టోటల్గా వారి టార్గెట్ ఎస్సీస్ కాదు, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాదు. వారి టార్గెట్ ఏంటంటే దేవుని సంఘాన్ని పాడు చేయాలి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పారు, దేవుని సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సిద్ధపడాలి, ఉద్యమించాలి. ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో కూడా మనము ఈ యొక్క సవాల్ని దీని ఒక ఛాలెంజ్గా తీసుకుని భయపడకుండా, వెనుతిరిగి చూడకుండా మనము ఉద్యమించాల్సిన సమయం. ఎందుకంటే అదే ఎస్సీలు సిక్కు మతంలోకి వెళ్తే వారి ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుదట. అదే ఎస్సీలు బౌద్ధ మతంలోకి వెళ్తే వాళ్ళ రిజర్వేషన్ రద్దు అవుదట. కానీ అదే ఎస్సీలు క్రైస్తవ్యంలోకి వస్తే, అదే ఎస్సీలు క్రైస్తవ్యంలోకి వస్తే వారి రిజర్వేషన్ రద్దు అవుతుందంట. మరి వారికి ఇచ్చినటువంటి వారికి చేసినటువంటి ఆ యొక్క అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్లో మరి మనకెందుకు చేయరు వాళ్ళు? మరి ఎందుకంటే మనం ఐక్యంగా లేము. ఇంతకాలం దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఇంతకాలం ఏ ప్రభుత్వం దీన్ని మన మీద రుద్దలేదు. కాబట్టి ఇంతకాలం ఏ ప్రభుత్వము చర్చిని టచ్ చేయలేదు మన ఇండియాలో. మొట్టమొదటిసారిగా కొన్ని సంవత్సరాలుగా మరి మనం ఎన్నో దాడులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఈ విషయంలో మనము ఇప్పుడు భయపడ్డామంటే ఇంకెప్పటికీ కూడా దీన్ని మనం పొందుకోలేము. కాబట్టి సిక్కు మతంలోకి వెళ్ళిన వాళ్ళకి, బౌద్ధ మతంలోకి వెళ్ళిన వాళ్ళకి ఏ న్యాయం అయితే చేశారో, మరి క్రిస్టియానిటీలోకి వచ్చిన వారికి కూడా అదే న్యాయం జరగాలని మనందరం కూడా పోరాడదాం. మరి దేవుని పనిని మనం జరిగిద్దాం. మరి మనం స్వేచ్ఛగా, ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉన్నటువంటి ఫండమెంటల్స్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పినప్పుడు ఎవరు ఏ మతాన్ని తీసుకుంటే వాళ్ళకి ఎందుకు? దానివల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో క్రిస్టియానిటీ ఉంది.
రెండవ స్థానంలో ఇస్లాం ఉంది, మూడవ స్థానంలో ఎథీస్ ఉన్న నాస్తికులు, నాలుగవ స్థానంలో హిందూయిజం ఉంది. చెప్పాలంటే అన్ని మతాలు పెరుగుతున్నట్టుగానే హిందూయిజం కూడా పెరుగుతూనే ఉంది. హిందుత్వం ఏమీ తగ్గిపోవడం లేదు. కొంతమంది చెప్తున్నట్టుగా ఆ మత్తులో పెట్టడానికి ఈ విధంగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. కాబట్టి హిందూయిజం మీద ఏమీ దాడి జరగడం లేదు. హిందూయిజం కూడా పెరిగింది చాలా. మన దేశంలోనే ఉండేది ఒకప్పుడు, ఇప్పుడైతే చాలా దేశాల్లో వ్యాపించిపోయారు, విస్తరించిపోయారు మన హిందూస్. కాబట్టి మనము మన హక్కుల కోసం మనం పోరాడదాం. మన క్రైస్తవ నాయకులు అందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి. క్రైస్తవ సంఘాలన్నీ ఒక తాటి మీదకి రావాలి. అందుకని ముఖ్యంగా మన మీద జరుగుతున్నటువంటి దాడులను గురించి మరి కేజీ బాలకృష్ణన్ గారికి మనందరం కూడా మరి లిఖితపూర్వకంగా ఆధారాలతో ఆయనకు మనం పోస్ట్ చేయాలని తెలియజేస్తూ, మరి జూన్ 10వ తేదీన ఆయన దాన్ని మరి సబ్మిట్ చేయబోతున్నారు. కాబట్టి జూన్ 10వ తేదీ అనగా ఈ వారం రోజులు, 10 రోజులు మాత్రమే టైం ఉంది మనకి. మనము త్వరగా ఈ విషయంలో ఎక్కడెక్కడ సంఘాల మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయో మనమందరం కూడా వాటిని వారికి మరి పోస్ట్ ద్వారా మనము కొరియర్ చేసి తెలియజేసి, ఈ చేస్తున్న ఉద్యమాలన్నీ మంచివే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది కేజీ బాలకృష్ణ గారికి మనం పంపించవలసినటువంటి ఆధారాలతో కూడిన ఆ యొక్క లెటర్, పిక్చర్స్, వీడియోస్ అన్నీ కూడా పంపించాలని తెలియచేస్తూ, మరి ప్రేమతో ఈ సహోదరుడు పాస్టర్ జ్యోతి ఆనంద్. గాడ్ బ్లెస్ యు ఆల్.